హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ఈనాటి భారతదేశంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు బీజేపీని ఎన్నికల రంగంలో వ్యతిరేకించవచ్చు, కానీ అవి భారతీయ ఫాసిజానికి ఉన్న బ్రాహ్మణీయ కార్పొరేట్ పునాదులను సవాల్ చేయడం లేదు. ప్రతి దేశం దానికి తగిన ఫాసిజాన్ని పొందుతుంది అని ప్రఖ్యాత మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త ఐజాక్ అహ్మద్ ఎన్నడో చెప్పారు. భారతదేశంలో ఫాసిజానికి ప్రతిరూపమైన ఆర్ఎస్ఎస్ భావజాల మూలాలు గురించిన చర్చ లేకపోయినప్పటికీ బీజేపీ పాలనలో భారతదేశాన్ని ఫాసిస్ట్ దేశంగా వర్గీకరించవచ్చా లేదా అనే అంశం మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చ 20వ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంప్రదాయిక ఫాసిజం లేదా నాజీయిజంల మధ్య సూక్ష్మ స్థాయిలో ఉన్న పోలికలను గురించిన చర్చగా మారుతోంది. ఫాసిజం అయినా అలాంటి ఏ ఇతర భావజాలములైనా ఒక నిర్దిష్ట సమయంలో ఆవిర్భవించడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అదే సమయంలో వాటి మధ్య అనేకమైనటువంటి విశ్వజనీయమైన సారూప్యతలు కూడా ఉంటాయి. ఫాసిజం ఓడించబడిందా అనే చర్చకు సమాధానం ఇస్తూ 1967లో జీన్ పాల్ సార్త్ ఇలా అన్నారు: ఫాసిస్ట్ భావజాలానికి, ఉద్యమాలకు, పరిపాలనకు అవకాశం ఇచ్చిన సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ వర్ధిల్లుతూ ఉండటమే దానికి కారణం. 1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ అతి దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫాసిస్టు ఉద్యమాలలో ఒకటి. సమాజాన్ని, రాజకీయ వ్యవస్థను ఫాసిస్టీకరణ చేయటం ద్వారా, అంటే అదే పనిగా సైద్ధాంతికంగా, రాజకీయంగా, భౌతికంగా దాడులు చేయటం ద్వారా ప్రజాస్వామిక విలువలను, రాజకీయాలను నాశనం చేయడం లాంటివి మాత్రమే ఫాసిస్టు ఉద్యమం లేదా ఫాసిస్టు పార్టీ కొనసాగగలదని ప్రపంచ చరిత్ర నిరూపించింది. పెట్టుబడిదారీ సంక్షోభం పెరిగి పెద్దదై సాంఘిక సంక్షోభాలకు, ఘర్షణలకు గురైన సమాజాలలో కూడా ఇది సాధ్యం. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వాన బీజేపీ తన స్వంత బలం మీద అధికారాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత 2019లో అంతకంటే బలమైన ఓటర్ల మద్దతును పొందింది. దీనికి కారణం అది విభజన రాజకీయాల ఎజెండాను లోతుగా తీసుకెళ్లడమే. ఇది జరిగిన తర్వాత భారతదేశంలోని వామపక్ష, అభ్యుదయ శ్రేణులలో తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఫాసిస్టు స్వభావం గురించి, దాన్ని ఓడించడానికి అవసరమైన వ్యూహాల గురించి ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. మోడీ ప్రభుత్వం అతిమితవాద ప్రభుత్వం అయినప్పటికీ దాన్ని సాంప్రదాయక అర్థంలో ఫాసిస్టు ప్రభుత్వంగా అభివర్ణించవచ్చునా లేక అది నయా ఫాసిస్టు ప్రభుత్వమా, లేక భారతదేశానికి సంబంధించిన నూతన తరహా ఫాసిస్టు ప్రభుత్వమా అనే విషయాల మీద ఈ చర్చలు జరిగాయి. అందుచేత ఫాసిజం పుట్టుక, అభివృద్ధి, దాని విజయానికి గల కారణాల గురించి, చరిత్రలో అది తీసుకున్న రూపాల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. అలా చేయటం ద్వారా మాత్రమే దాని భారతీయ నమూనాను అర్థం చేసుకోగలం. దాని ప్రత్యేకతను, సాంప్రదాయక ఫాసిజానికి దానికి ఉన్న పోలికలను అర్థం చేసుకోగలం. అధికారయుత ధోరణులను కలిగి అనాగరికమైన హింసా దౌర్జన్యాలను ప్రయోగించే ప్రభుత్వాలను, సంస్థలపై ఫాసిస్టు ముద్ర వేసే ధోరణి ఒకటి ఉంది. దీని మూలంగా అందరిలోనూ ఫాసిజం అంటే కేవలం అనాగరికమైన రాజ్య అణచివేతకు మరో పేరు అనే ఒక దురవగాహన కలిగింది. ఫాసిజం కేవలం పాశవికం మాత్రమే కాదు. ఫాసిజం సాంఘిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ. అది ప్రాథమికంగా ప్రజాస్వామ్యానికి, మానవ సహజీవనానికి వ్యతిరేకం. అది అధికారయుత పాలన కాదు. దానికి ప్రజా మద్దతు ఉంటుంది. దాని కార్యకలాపాలతో ప్రజలు మమేకమవుతారు. అనాగరికతకు సంబంధించిన ప్రత్యామ్నాయ నాగరికతగా అది ఆవిర్భవించింది. అనుకూలంగా మలుచుకోవడానికి తీవ్ర జాతీయవాదాన్ని ఉపయోగించుకుంటోంది. ప్రపంచవ్యాపిత పెట్టుబడిదారీ వ్యవస్థ దానికి కావలసిన మద్దతును ఇస్తుంది. ముఖ్యంగా సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాలలో దానికి అపారమైన మద్దతు లభిస్తుంది. ఫాసిజం స్వభావం, ద నేచర్ ఆఫ్ ఫాసిజం అనే సుప్రసిద్ధ పుస్తకంలో రోజర్ గ్రిఫిన్ ఫాసిజం గురించి ఇలా వర్ణించారు: ఫాసిజం ఒక రాజకీయ భావజాలం. దాని అనేక రకాలైన వాదనలలో కేంద్రీకృతమైన అంశం పునర్జన్మ. ఈ పునర్జన్మ ప్రజామోదాన్ని పొందగలిగితే తీవ్ర జాతీయవాద రూపంలో ఉంటుంది. ఇక్కడ పునర్జన్మ అనేది జాతి పునర్జన్మగా వాడబడింది. ఫాసిజాన్ని కేవలం ఒక పార్టీకి లేదా ఒక సంస్థకు లేదా ఒక నిర్దిష్టమైన దౌర్జన్యకర సంఘటనకు మాత్రమే పరిమితం చేయటం అంటే దాని అసలు ప్రమాదాన్ని గ్రహించలేకపోవటం. అలా జరగటం వల్ల దానికి వ్యతిరేకంగా బలమైన, సంఘటితమైన ప్రతిఘటనను నిర్మాణం చేసే ప్రయత్నాలు కూడా బలహీనపడతాయి.
చారిత్రకంగా చూస్తే మానవ సమాజం ఫాసిస్టు ప్రమాదాన్ని మొట్టమొదటగా ఎదుర్కొన్నది 2 ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో. ఆ కాలంలో ఫాసిజానికి ముస్సోలిని నాయకుడు, దాంతోపాటు హిట్లర్ నాజీ పాలన కింద జర్మనీలో అమలైన ఫాసిస్టు పాలన కూడా ఫాసిజానికి సాంప్రదాయక ఉదాహరణలు. ఇవేగాక స్పెయిన్లో, ఆ తర్వాత పోర్చుగల్లో, ఇలా అనేక లాటిన్ అమెరికా, ఐరోపా లాంటి దేశాలలో ఫాసిస్టు ఉద్యమాలు ఊపందుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం తలెత్తిన విపత్కరమైన ఆర్థిక పరిస్థితులు, ఉదారవాద పెట్టుబడిదారీ ప్రభుత్వాల వైఫల్యం కలగలిసి ఫాసిస్టు శక్తులు అభివృద్ధి చెందడానికి కావలసిన అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఫాసిస్టు ప్రభుత్వాలు ప్రజాస్వామిక విలువలను ఎత్తిపట్టడానికి బదులు వాటి జాతివాద భావజాలాన్ని సోషలిస్టు వాగాడంబరంతో కలిపి ప్రచారం చేశాయి. ఉదాహరణకు నాజీ పార్టీ సిద్ధాంతాన్ని జాతీయ సామ్యవాదం అనేవారు. అలాగే కమ్యూనిస్టులు, అరాచకవాదులతో సహా సోషలిస్టు ఉద్యమాలు శ్రామిక వర్గంలో గణనీయమైన శక్తిని పొందటం, అంతేగాక ప్రజాస్వామిక ఎన్నికలలో అధికారాన్ని సంపాదించగల శక్తిని కలిగి ఉండటం దీనికి కారణం. 1917లో రష్యాలో విప్లవం విజయవంతం కావడంతో అంతర్జాతీయ సోషలిస్టు, కమ్యూనిస్టు ఉద్యమాలు పెట్టుబడిదారీ విధానానికి పెను ప్రమాదాలుగా అభివృద్ధి చెందాయి. దీన్ని ఎదుర్కొనే క్రమంలో ఇటలీ, జర్మనీలలోని పాలక పెట్టుబడిదారీ వర్గాలు సోషలిస్టు ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి ఉదారవాద ప్రజాస్వామ్యంపై ఆధారపడలేక ఫాసిస్టు శక్తులను చురుకుగా సమర్థించాయి. ఫాసిస్టులు ఒకసారి అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులను, సోషలిస్టులను అత్యంత తీవ్రమైన హింస ద్వారా అణచివేశారు. అవి తమ స్వంత శ్రేణులలోని పెట్టుబడిదారీ వ్యతిరేక శక్తులను కూడా నిర్మూలించాయి. ఇలా చేయటం ద్వారా తమ పాలనలో పెట్టుబడిదారీ విధానం వర్ధిల్లడానికి అవసరమైనటువంటి పరిస్థితిని సృష్టించుకున్నాయి. ఉదాహరణకు హిట్లర్ యూదు వ్యతిరేక, కమ్యూనిస్టు వ్యతిరేక, మేధో వ్యతిరేక భావజాలాలను జాతీయ విలువలుగా ప్రచారం చేశాడు. అది అత్యంత దుర్మార్గమైన జాతి హననానికి, 2వ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. తమ దేశాలను హిట్లర్ ప్రత్యక్షంగా బెదిరించేంత వరకు ఉదారవాద ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా పిలువబడిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ప్రారంభంలో అతడి ఫాసిస్టు పాలనను సమర్థించాయి. చివరకు సోవియట్ ఎర్ర సైన్యం, తూర్పు ఐరోపాలోని ఫాసిస్టు వ్యతిరేక విప్లవకర శక్తులు కలిసి ఫాసిజాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాయి. నాజీ జర్మనీ ఓటమి చెందినప్పటికీ వేలాది మంది ఫాసిస్టు యుద్ధ నేరస్తులను ఈ ప్రజాస్వామిక పాశ్చాత్య దేశాలతో పాటు అర్జెంటీనా కూడా కాపాడి పునరావాసాన్ని కల్పించాయి. పెట్టుబడిదారీ పాలక వర్గాలకు ఫాసిజం, సోషలిస్టు సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడే రిజర్వ్ చేయబడిన రాజకీయ పనిముట్టుగా ఉపయోగపడుతోందని దీన్ని బట్టి తెలుస్తుంది. భారతదేశంతో సహా ప్రపంచమంతా మరోసారి తీవ్ర ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. చరిత్ర మనకి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. దాంతోపాటు మనం వర్తమాన భారతదేశంలోని ఫాసిజానికి ఉన్న నిర్దిష్ట లక్షణాలను కూడా గుర్తించాలి. ప్రజాస్వామిక సమాజాన్ని విధ్వంసం చేయటం, ప్రజల మద్దతుతో అణచివేత స్వభావం గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ పెట్టుబడికి సేవలు అందించటం అనే ఫాసిజం మూలసారం ఇప్పటికీ మారలేదు. అయితే దాని బయటి రూపం మాత్రం ఒక్కో దేశంలో, ఒక్కో కాలంలో ఒక్కో రకంగా ఉంటుంది. అందుచేత ఒక దేశం ఫాసిస్టు దేశంగా మారిందా లేదా అనేదాన్ని దాని రూపాన్ని బట్టి కాక సారాన్ని బట్టి నిర్ణయించాలి. ప్రస్తుతం తీవ్ర మితవాద ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక విలువల సారాన్ని నాశనం చేయటానికి అతి ప్రజాస్వామిక నిర్మాణాలను ఉపయోగించుకుంటుంది. 20వ శతాబ్దం తొలికాలం నాటి ఐరోపాలో వలె కాకుండా ప్రస్తుత ప్రపంచంలో బహుళ పార్టీల ప్రజాస్వామ్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఎప్పుడూ కేవలం లోతుగా పాతుకుపోయిన బ్రాహ్మణీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు వేసిన పైముసుగు మాత్రమే. తీవ్రమైన సాంఘిక అణచివేతను, అలాగే హింసను బలోపేతం చేసే కుల వ్యవస్థ ప్రస్తుతం హిందూ నాగరికతలో వ్యవస్థాగత హింసలో విడదీయరాని భాగమైపోయింది. దీనికి తోడు 1991 నుండి భారత పాలక వర్గాలు నయా ఉదారవాద విధానాలను అవలంబించాయి. దాని ఫలితంగా సాంఘిక, ఆర్థిక రంగాలలో నిరాశ, నిస్పృహలు విస్తృతంగా వ్యాపించాయి. ఈ సంక్షోభం ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రావడానికి అవకాశాన్ని కల్పించాయి.
అయితే ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన ధోరణి మాత్రం కాదు. ఆర్థిక అస్థిరత కారణంగా అనేక పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాలు ప్రపంచవ్యాప్తంగా అధికారయుత పాలనలుగా మారిపోతున్నాయి. భారతదేశం కూడా ఇలాంటి ఫాసిస్టు పాలనా ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ అది ఇంకా పూర్తిగా ఫాసిస్టుగా మారలేదని కొందరి వాదన. ఎందుకంటే ప్రజాస్వామ్యం పూర్తిగా విధ్వంసం కాలేదు. కొన్ని ఫాసిస్టేతర పార్టీలు, సంస్థలు ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. ఫాసిస్టు శక్తులు అధికారాన్ని సంపూర్ణంగా సంఘటితం చేసుకోలేదు. అయితే భారతదేశంలో ఫాసిజం తీవ్ర జాతీయవాదం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, రాజకీయ సామాజిక వ్యవస్థలలోకి చొచ్చుకుపోవటంలో అది విజయవంతం కావడం కారణంగా సమకాలీన ప్రపంచంలో ఇది అత్యంత విజయవంతమైన ఫాసిస్టు ఉద్యమంగా మారింది. కానీ పాలన ఫాసిస్టు పాలన అయిందా? ఒక పాలన పూర్తిగా ఫాసిస్టు పాలనగా మారిందని ఎప్పుడు చెప్పగలం? హిట్లర్ కూడా అధికారాన్ని 1933లోనే హస్తగతం చేసుకున్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యతిరేక ఫాసిస్టు విధానాలను దశల వారీగా అమలుపరిచాడు. ప్రసిద్ధి చెందిన ఫాసిజం ఎలా పనిచేస్తుంది అంటే హౌ ఫాసిజం వర్క్స్ అనే పుస్తకంలో జాసన్ స్టేన్లీ వర్ణించినట్లుగా హిట్లర్ తాను అమలుపరచబోయే తీవ్రవాద ఫాసిస్టు చర్యలకు అనుకూలంగా జర్మన్ సమాజాన్ని సంసిద్ధం చేసుకున్నాడు. ఇందుకోసం అతడు వ్యవస్థాగతమైన అసత్య ప్రచారాన్ని కొనసాగించాడు. అవాస్తవాలను, మేధో వ్యతిరేకతను, నిచ్చెనమెట్ల వ్యవస్థను, జర్మన్ జాతిగత కాలంలో గొప్పదనే ఊహను, అది దెబ్బతిన్న జాతి అని ప్రచారం చేశాడు. యూదులను మొత్తంగా మడగాస్కర్కు బలవంతంగా పంపించి వేసి అక్కడ వాళ్ళు ఉండేటట్టుగా చేయటం ద్వారా యూదుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి 1938లోనే ఆయన ఆలోచించినప్పటికీ యూదులకు వ్యతిరేకంగా అమలుపరిచిన తుది పరిష్కార మార్గంగా నరమేధం గురించి 1943లో మాత్రమే ఆలోచించాడు. అప్పటికి జర్మనీ అసాధారణమైన యుద్ధ పరిస్థితిలో కూరుకుపోయింది. సమాజాన్ని, రాజకీయ వ్యవస్థను ఫాసిస్టీకరణ చేయటం, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక క్రమక్రమంగా అమలుపరిచే క్రమం అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుచేత ఈ సమయంలో, ఈ దశలో ఫాసిజం అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుందని ఎవరూ చెప్పలేరు. రాజ్య యంత్రాంగం మీద ఆధిపత్యాన్ని సంపాదించడం ఫాసిస్టు అధికారానికి ప్రారంభ బిందువు. అయితే ఈ చర్చలో ప్రధానమైన రాజకీయ ప్రశ్న ఏంటంటే నేటి భారత ప్రజాస్వామిక వ్యవస్థకు ఫాసిజాన్ని ఎదుర్కొనగలిగే శక్తి ఉందా లేదా అనేది. బీజేపీయేతర లౌకిక పార్టీలు తమ రాజకీయ స్వభావంలో ఫాసిస్టు వ్యతిరేకతను కొనసాగిస్తాయా లేదా, విశాలమైన ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ కూటమిని ఏర్పాటు చేయగల శక్తి భారతీయ రాజకీయ పార్టీలకు ఇంకా ఉన్నదా లేదా? 21వ శతాబ్దపు ఫాసిజం కానీ, ఆ మాటకు వస్తే నయా ఫాసిజం కానీ పెట్టుబడిదారీ సంక్షోభం, ప్రజాస్వామిక తిరోగమనం వంటి వాస్తవ అంశాలపై ఆధారపడి బలపడతాయి. 20వ శతాబ్దంలో ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో వామపక్ష తరహా రాజకీయ నిర్మాణాలు ఉండి అవి ఫాసిజం అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా వ్యతిరేకించాయి. 1991లో నయా ఉదారవాద వ్యవస్థ ప్రారంభమైన తరువాత కాలంలో మధ్య మార్గవాద పార్టీలు కూడా మితవాద పార్టీల వైపు మళ్ళాయి. దీంతో భారతీయ ఫాసిస్టులకు ఉదారవాద రాజ్యాంగాన్ని కానీ, ఉదారవాద పార్టీలను కానీ రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఇది 21వ శతాబ్దపు నయా ఫాసిస్టు రాజకీయ సందర్భం. ఫాసిజం ఒకవైపు ప్రజాస్వామ్య సారాన్ని మౌలికంగా మార్చివేస్తూనే ఎన్నికల ప్రజాస్వామ్యంతో సహజీవనం చేయగలదు. కార్పొరేట్ పెట్టుబడి, బ్రాహ్మణీయ సాంఘిక నిర్మాణాల మద్దతు కలిగిన బీజేపీ లాంఛనప్రాయమైన ప్రజాస్వామ్య నిర్మాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే దాని ప్రజాస్వామిక సారాన్ని పీల్చివేసింది. చారిత్రకంగా చూస్తే సంక్షోభాల కాలంలో ఉదారవాద ప్రజాస్వామికవాదులుగా చెప్పుకున్న వాళ్ళు కూడా ఫాసిజంతో స్నేహం చేశారు. ఈనాడు భారతదేశంలో ప్రధాన స్రవంతికి చెందిన రాజకీయ పార్టీలు ఎన్నికలలో బీజేపీని వ్యతిరేకించవచ్చు కానీ భారత ఫాసిజానికి ఉన్న బ్రాహ్మణీయ, కార్పొరేట్ పునాదులను సవాల్ చేయలేవు. దీంతో వ్యవస్థ చట్రంలో భాగస్వాములైన ప్రతిపక్ష పార్టీలు ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి నాయకత్వం వహిస్తాయని ఆశించడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది. ఈ ఉదారవాద ప్రతిపక్షానికి వైరం బీజేపీతోనే కానీ, బ్రాహ్మణీయ హిందుత్వంతో కానీ, లేదా నయా ఉదారవాద ఫాసిజంతో కానీ కాదు. మరోపక్క ఈ ఉదారవాద పార్టీలే తాము స్వతంత్రంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఫాసిస్టు సాంఘిక, ఆర్థిక విధానాలను అమలుపరుస్తున్నాయని, ఇలాంటి చట్టాలను తీసుకురావటంలో బీజేపీకి మద్దతిస్తున్నాయని చెప్పడానికి వందలాది ఉదాహరణలున్నాయి.
అంటే బీజేపీ ఎన్నికలలో ఓడిపోవచ్చు, కానీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు కూలదోయనంత కాలం ఫాసిస్టు పాలన మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దీంతో భారతదేశంలో ఫాసిస్టు వ్యతిరేక పోరాటం తప్పనిసరిగా 3 లక్షణాలను కలిగి ఉండాలి. మొదటిది బ్రాహ్మణీయ వ్యతిరేకత, అంటే హిందూ జాతీయతను రెచ్చగొట్టి లోతుగా వేళ్ళూనుకున్న కుల అణచివేతపై పోరాటం చేయటం. కార్పొరేట్ పెట్టుబడి పట్ల వ్యతిరేకత, అంటే ఫాసిజానికి బలం చేకూర్చే ఆర్థిక నిర్మాణాలను ప్రతిఘటించడం. అత్యంత అణచివేతను అనుభవిస్తున్న వర్గాలు నాయకత్వాన్ని కలిగి ఉండటం, అంటే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, కార్మిక వర్గం ముందు ఉండటం. హిట్లర్ సాగించిన నరమేధం అత్యంత తీవ్రమైన ఫాసిస్టు చర్య. అమెరికాలో ఈ అంశం గురించి పరిశోధన చేసిన మేధావి గ్రెగరీ స్టాంటన్ భారతదేశం నరమేధం తప్పని స్థితి అనే దశ గుండా ప్రయాణిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏ సమాజంలోనైనా నరమేధం 10 దశలను దాటి అంతిమంగా సామూహిక హత్యల స్థాయికి చేరుతుందని ఆయన సూచిస్తున్నారు. ఆ 10 దశలు ఏంటంటే వర్గీకరణ, కొందరిని ఇతరులుగా నిర్వచించడం, గుర్తింపు, అలాంటి బృందాన్ని గుర్తించి దానికి ఒక పేరు పెట్టడం. ఇక వివక్ష, అలాంటి వారిని పథకం ప్రకారం ప్రధాన స్రవంతి నుంచి వెలుపలికి నెట్టివేయటం. తర్వాత అమానవీయకరణ, వాళ్ళ గౌరవాన్ని, హక్కులను బలవంతంగా రద్దు చేయటం. వ్యవస్థీకరణ, ఈ వివక్షను రాజకీయంగా వ్యవస్థీకరించడం. తర్వాత సమీకరణ, సాంఘిక విభజనలను మరింత లోతుగా విస్తరింపజేయటం. ఇక సన్నద్ధ చర్యలు, హింసను ప్రేరేపించడానికి అవసరమైన పునాదిని పద్ధతి ప్రకారంగా రూపొందించుకోవటం. ఆ తర్వాత వేధించడం, చట్టపరమైన అణచివేత, రాజ్యహింస. ఇక భౌతిక నిర్మూలన, పెద్ద ఎత్తున హత్యలు. ఇక ఆ తర్వాత నిరాకరణ, సాక్ష్యాలను తుడిచిపెట్టడం, ఎవరు దేనికి బాధ్యులో తెలియకుండా చేయటం. మోడీ పాలనలో భారతదేశం ఈ 10 దశలన్నింటి గుండా చాలా వేగంగా ప్రయాణిస్తోంది. పూర్తి స్థాయి నరమేధం ఇంకా జరగనప్పటికీ సమాజాన్ని లోతైన ఫాసిస్టు సమాజంగా పరిణమింపజేసే ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అంటే ముస్లింలను అమానవీయతకు గురి చేయటం, దళితులను, శూద్రులను అభివృద్ధి అంచులకు నెట్టివేయటం, ప్రజాస్వామిక సంస్థల విలువలను డొల్ల చేయటం, ఇలా అన్నమాట. అంతేకాకుండా భారతదేశంలో ఫాసిజం నిలదొక్కుంటున్నది. కుల వ్యవస్థ ద్వారా, లాంఛనప్రాయమైన ప్రజాస్వామ్యం ద్వారా అది ఫాసిస్టు విలువల వారసత్వాన్ని స్వీకరించి సమాజంలోకి లోతుగా చొరబడి శక్తివంతమవుతోంది. దాన్ని ఓడించాలంటే అంతే దీర్ఘకాలికమైన ప్రణాళికతో విప్లవకర సామ్యవాద పోరాటం తప్పనిసరి. శిష్ట ప్రతిపక్ష పార్టీలు ఈ పోరాటానికి నాయకత్వం వహించలేవు. బ్రాహ్మణీయ ఆధిపత్యానికి, కార్పొరేట్ పెట్టుబడికి వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమం తప్పనిసరిగా పునాది వర్గ ఉద్యమంగా ఉండాలి. అలా చేయటం ద్వారా మాత్రమే భారతదేశంలో ఫాసిస్టు పురోగమనాన్ని తిప్పికొట్టగలుగుతాం. కేవలం భ్రమాత్మకమైన బీజేపీ వ్యతిరేక కూటములు కట్టడం గురించి ఆలోచించడం కంటే నిజాయితీతో కూడిన ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం గురించి మన శక్తియుక్తులన్నింటినీ కూడా వెచ్చించాలి.